దేవునికి స్తోత్రం. ఈరోజు రక్షణకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి రక్షణ వాగ్దానం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. అపోస్తుల కార్యం 2:21. ప్రియా రక్షణకర్తకు దేవదేవుని పిల్లారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని పిల్లారా, మీరంతా బాగున్నారు కదూ. రక్షణ ఆనందంతో మనం నింపబడాలి. రక్షణకర్తకు దేవదేవుణ్ణి మనం ఎడతెరిపి లేకుండా ప్రార్థించాలి. రక్షణ అనుభవాన్ని మనం పొందాలి. రక్షణ ఆనందంతో నింపబడాలి. రక్షణ అను పదము ఆపదలో నుండి తప్పించుట అని అర్థం. దేవుని పిల్లారు, ఘోరమైన ప్రమాదం నుండి తప్పించబట్టే రక్షణ. నీటి బాప్తిసం ద్వారా మనం రక్షణానందంలోకి సాగాలి. దేవుడు మనకిచ్చే రక్షణానందం చేత మాత్రమే మనం విజయం మనం పొందగలం. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన లోకంని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాడు. మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. పాపరహితుడైన యేసు మనకు నిత్యమైన విడుదల అనుగ్రహించడానికి తను తాను బలిగా అర్పించుకున్నాడు. పాప దాస్యములో మగ్గిపోతున్న వారికి విడుదల చేయటానికి సిలువలో మూల్యం చెల్లించాడు. పాప నాశనము నుండి, శాపము, వ్యాధి, దుఃఖము, మరణము, నరకం నుండి తప్పించడానికే మనం దేవుని పిల్లలుగా ఉండుటకు అపరాధ రుషము ఆయన చెల్లించాడు. పాపులమైన మనము దేవుని న్యాయమైన తీర్పులకు బద్దులం. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన పరిశుద్ధ ఆజ్ఞను మనం ఉల్లంఘించాం. ఆదాము ద్వారా అలా శాపగ్రస్తులమైన మన కోసం క్రీస్తు శాపముగా మారి మనకు విడుదల అనుగ్రహించిన మహిమాన్వితుడు, మహిమాస్వరూపుడు, సర్వోన్నతుడు. రక్షణ కార్యం ఒక గొప్ప ప్రణాళిక. ఇది మానవుల జ్ఞానమునకు అందనిది. యేసుక్రీస్తు మరణం దేవుని విమోచన సంకల్పాన్ని నెరవేర్చి, మరోవైపు మానవులు చేసిన పాపములు ఆయనపై మోపబడ్డాయి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా దేవుడు చేశాడు. మానవుల రక్షణ కోసమే తాను శిలువ మీద బలి కావడం ఒక్కటే ఏకైక మార్గమని ఆయనకు తెలుసు. దేవుని బిడ్డలారా, దేవుడు నరవతారుగా ఈ లోకంలోనికి రావటానికి ముఖ్య కారణం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానని, అనగా అపవాది మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలినవాడైన ఆ మహిమాస్వరూపుడు. దేవుని బిడ్డలారా, రక్షణానందం మనకు కలుగు చేస్తున్నాడు. విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. దేవుని కృపలోనికి వచ్చి ఉన్నట్లయితే రక్షింపబడి ప్రభు ఇచ్చిన నిత్య జీవానికి వారసులమవుతాం. ఈ లోకంలో జీవించున్న మనకు 4 ఆశల నుండి సంపూర్ణమైన రక్షణ కావాలి. ఈ 4 నుండి రక్షణ లేకుండా మన ప్రభు కొరకు ఏమి చేసినా పరలోకము వాటిని అంగీకరించము. మొదటిగా పాపము నుండి మనం రక్షించబడాలి. రెండవదిగా అంధకార శక్తుల నుండి మనం రక్షించబడాలి. మూడవదిగా దేవుని ఉగ్రత నుండి మనం రక్షించబడాలి. నాలుగవదిగా నిత్య మరణం నుండి మనం రక్షించబడాలి. మనకు రక్షణ అవసరం. అతిక్రమలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందునని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవదేవుని యొక్క రక్షణానందంతో మనం కొనసాగుదాం. దేవాదేవుని మనం అంగీకరిద్దాం. ఆ మహిమాస్వరూపుని ఎందరు అంగీకరించరు వారందరూ, అనగా తన నామందు విశ్వసించే వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాడు. దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఆయనతో కొనసాగుతూ ఆయన యొక్క దీవులు మనం పొందుతాం. ప్రభువు నేడు మీకు తోడైండి సంపూర్ణ కార్యం జరిగించి విజయవంతన ప్రతి ద్వారాలు మనకు తెరుచునుగాక. సర్వశక్తిమంతుడు ఒక మా ప్రియ రక్షణకర్త ఒక పరమ తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో నీ దీనదాసుని యొక్క ప్రార్థన మీరు అంగీకరించండి. దేవా, రక్షణకర్త మీరే. రక్షణానందం మాకు దయచేసి రక్షణాభిషేకం మాకు అందరికీ అనుగ్రహించి అందరి జీవితంలో అందరి పక్షాన గొప్ప మీ కార్యాలు, ఘనమైన కార్యాలు, సుందరమైన కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.